రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అన్ని రంగాలలోనూ ముందుకెళ్ళాలి. ఇదే ధ్యేయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా మన సీఎం కేసీఆర్ గారు ఈ ధ్యేయాన్ని అమలు చేస్తూ ఎన్నో విప్లవాలను తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా 5 ప్రధాన విప్లవాలతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎంతో ముందడుగులో ఉంది. ఆ విప్లవాలు ఏంటి? అవి ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయి? ఈ అంశాల గురించి మనతో విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు. మరి వారితో మాట్లాడుతున్నాం. హలో సార్. హలో అండి. సార్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంటే కేవలం ఏ ఒక్క రంగంలో మాత్రమే కాకుండా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. మన గత ప్రభుత్వాలు చూసుకుంటే కేవలం ఐటీ లేదంటే రైతులు ఇట్లా ఏదో ఒక్క రంగం మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు 5 రంగాల మీద ముఖ్యంగా చాలా దృష్టి పెట్టారు. ఆ 5 విప్లవాలు ఏంటి? వాటి గురించి డీటెయిల్స్గా చెప్తారా? 5 విప్లవాల గురించి మాట్లాడే కంటే ముందర ఇక దీని మీద కొంత ఇంట్రొడక్టరీ నోట్ చెప్తాం అనుకుంటున్నాను నేను. ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే ఒక నినాదంతో మొదలుపెట్టాడు ఆయన అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ గారు. సంపద ఎలా పెరుగుతుంది? సంపద పెరగడం అంటే ఏ కొద్ది మంది చేతుల్లోనూ అది ఉండిపోకుండా అనేక మందికి చేరాలి, అందరి తాలూకా అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అండ్ ఇన్ ది సెన్స్ వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరగాలి. అంటే వీళ్ళు గ్రోత్ ఇంజిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారం చేయాలి. ఉదాహరణకి మీరు గత ప్రభుత్వాలు అన్నారు ఇందాక. గత ప్రభుత్వాలు అన్నప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి కాలానికి వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారి కాలంలో మాత్రమే ఎకనామిక్ లిబరలైజేషన్ తాలూకా బెనిఫిట్స్ రాష్ట్రాలకి, దేశానికి అందటం మొదలైంది. ద ఫ్రూట్స్ ఆఫ్ ఎకనామిక్ లిబరలైజేషన్ దట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 91-92 బై పివి నరసింహారావు గవర్నమెంట్. దాని తాలూకా ఫలాలు అందటం 95 నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండడం, ఎక్కువ టాలెంట్ పూల్ అవైలబుల్గా ఉండడం, ఇక్కడ నుంచి బ్రెయిన్ డ్రైన్ అవుతూ ఉండేది. ఎక్కువ మంది అమెరికా వెళ్ళిపోతుండేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళడం లేదని కాదు, దానికి తగినట్లుగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నారు, దానికి తగినట్టుగా టెక్నాలజీస్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నారు. అయితే దాన్ని ఇక్కడే మనం వాడుకోవడానికి వీలుగా అక్కడి నుంచి కంపెనీలు ఇక్కడికి వస్తే బాగుంటుందని అతను మొదటిసారిగా దేశంలోనే ఎవరు చేయని ఆలోచన ఒకటి చేసింది. ఏంటంటే మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం. ఆయన సంభవ్ ఈ వెంట సక్సెస్ఫుల్లీ బ్రాట్ మైక్రోసాఫ్ట్. ఆ తర్వాత ఆరకల్ వచ్చింది ఇక్కడికి. ఆ తర్వాత అనేక ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఆయన రహేజా మైండ్ స్పేస్, రహేజా పార్కు, తర్వాత పోచారంలో ఒక ఐటీ పార్కు, 2 గట్టిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు చేసే ఆ ప్రక్రియ నడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సైబర్ టవర్స్, సైబర్ పర్ల్, సైబర్ గేట్వే అని 3 కట్టించారు. అవన్నీ కూడా ఆఫీసెస్ కాంప్లెక్సెస్. వాటిలో డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు వచ్చి, మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు, లోకల్ కంపెనీస్ వాళ్ళు, పెద్ద కంపెనీల వాళ్ళు, చిన్న కంపెనీల వాళ్ళు అందరూ వాటిని ఒక ఆపర్చునిటీగా వాడుకొని ఐటీని ఐటీ భారతదేశంలోనే ఒక్కసారిగా పెరగడం ప్రారంభించింది ఆ సమయంలో. సో హైదరాబాద్ కూడా ఆ రేస్లో చేరి నిలబడింది. అండ్ అదే ప్రాసెస్లో భాగంగా డెక్కన్ పార్క్, మన టీసీఎస్ వాళ్ళు వాళ్ళ సెంటర్ పెట్టారు ఇక్కడ. తర్వాత వెనన్బర్గ్ ఐటీ పార్క్ అని ఒకటి కట్టారు. అది ఇప్పుడు అసెండాస్ అనేదో మారింది దాని పేరు, ఆ దుర్గం చెరువు రోడ్లో. ఇలాగ ఐటీ మీద ఆయన కొంత కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఆయన ఐటీ కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఆయన దిగిపోయే నాటికి 2004లో ఆయన దిగిపోయే నాటికి 8800 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉండేవి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయన ఫోకస్ ఏరియా కంప్లీట్గా డిఫరెంట్. ఆయన రైతులను ఇగ్నోర్ చేయకూడదు, అన్నదాత చాలా ఇంపార్టెంట్ అనే ప్రక్రియలో వ్యవసాయ అభివృద్ధి, దానికి తగినట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. సో జలయజ్ఞం అనే ప్రాజెక్ట్ ప్రారంభించి అవేవో కొంత ముందుకెళ్ళినాయి, కొంత కేసులు పడినాయి దాని మీద. కొంత ధనయజ్ఞం అనే ఒక ఆరోపణ గట్టిగా వినిపించింది. చాలా డబ్బులు సంపాదించేసుకున్నారని కాంగ్రెస్ నాయకుల మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ఓ పక్క ఉండగా కరెంటు, ఫార్మర్స్కి కరెంటు చాలా ఇంపార్టెంట్. ఆ కరెంటు ఎలాగా దాన్ని
ఇవ్వాలి వాళ్ళకి అనేది ఆలోచన చేసి ఉచిత కరెంట్ ఇస్తాం ఫర్ అగ్రికల్చర్ సెక్టార్ అనే నినాదాన్ని ఆయన తీసుకొచ్చి ఉచిత కరెంట్ ఇంప్లిమెంట్ చేయగలిగారు. అయితే వాళ్ళు దాన్ని 4 గంటలు 3 గంటలు మధ్య మధ్యలో రావడం, మధ్య మధ్యలో పోవడం, ఒక నిర్దిష్టమైన సమయానికి లేకపోవడం, క్వాలిటీ పవర్ ఇవ్వలేకపోవడం, బికాజ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ నాట్ దేర్. దాన్ని పవర్ జనరేషన్ యూనిట్స్ లేవు. దానివల్ల కొంత ఇబ్బంది పడినా మొత్తానికి ఫోకస్ సెక్టర్ వాజ్ అగ్రికల్చర్ అండ్ ఆల్సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇది కాకుండా ఆయన కొంచెం నెక్స్ట్ స్టెప్ ముందుకు వేశారు ఏంటంటే, ఈ ఐటీ కంపెనీస్ తలకు ఎక్స్పోర్ట్ 800 crores ఉండేది కదా, ఇంకా ఎక్కువ ఐటీ కంపెనీలు హైదరాబాద్ని ఫెర్టైల్ గ్రౌండ్గా చూసినాయి. సో వాటిని కూడా ఆ పాలసీని కూడా కంటిన్యూ చేస్తూ దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమంలో భాగంగా అతను ఒక అంతకుముందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆలోచన చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది కేవలం ఆలోచన వరకు ఆగిపోయింది. లేదు కొంత దూరం వెళ్ళింది. ఒక 3,000 ఎకరాల స్థలం ఐడెంటిఫై చేసి జిఎంఆర్ వాళ్ళని కన్సెషనైర్గా ఐడెంటిఫై చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ని దాని తాలూకా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ని 3,000 నుంచి 5,000 ఎకరాలకు పెంచి ఆ జిఎంఆర్ సంస్థతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ అన్నీ తెప్పించి హైదరాబాద్ని మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేయడానికి ఆయన కొంత కాదు పూర్తిగా బాధ్యత తీసుకున్నాడు. ఆయన కాలంలోనే అక్కడ పిచ్చి మొక్కలన్నీ పీకి శంకుస్థాపన వేశారు సోనియా గాంధీ గారు. 2 ఏళ్ల 10 నెలల కాలంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలోనే అదే సోనియా గాంధీ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్లా రియలైజ్ అయింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు అంతకు ముందున్న కాలంలోనే ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేశారు. బట్ అది ఎక్కడికి వెళ్ళలేదు, అది డ్రాయింగ్ బోర్డులో ఆగిపోయింది. రాజశేఖర రెడ్డి వచ్చి దానికి సంబంధించిన రీరూటింగ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఔటర్ రింగ్ రోడ్డు, మన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు కొండాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 26 కిలోమీటర్ల డిస్టెన్స్ ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్ వేసి మన్మోహన్ సింగ్ గారే దీనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ప్రధానమంత్రిగా ఆయనే ఇనాగరేషన్ చేశారు. ఆ ఎయిర్పోర్ట్ వరకు కట్టింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొంత దృష్టి పెట్టాడు ఆయన. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొంత కుంటుపడిపోయినాయి. లీడర్ స్టెబిలిటీ లేకపోవడం, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, కాంగ్రెస్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. కాంగ్రెస్కి అసలు ఎప్పుడు ఇంటర్నల్ ప్రాబ్లమే. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని ఆ రోసయ్య గారిని ఉండనివ్వలేదు. ఆయన దిగిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఏం చేయాలా? అయితే ఈ రోసయ్య గారి కాలంలో కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో కానీ ఐటీ రంగంను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని నెగ్లెక్ట్ చేసి లేదు. ఇంకా ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఇంకొంచెం పెరిగింది, ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ పెరిగినా కానీ అది కన్సెషనరీ గొప్పదనం, అది ప్రభుత్వాలతో సంబంధం లేదు. అండ్ మెట్రో రైల్కి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అసలు రోసయ్య గారి కాలంలో ఏమీ జరగలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అది కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనే ప్లాన్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో మెట్రో రైల్కి కొన్ని పిల్లర్లు కట్టారు, అక్కడ అది ఆగిపోయింది. ఇది ఇలా ఉంటే తెలంగాణ విడిపోయింది, ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఆల్రెడీ ఆయన కొంత తెలంగాణ ఏర్పడుతుంది అనే అపారమైన విశ్వాసంతో ఏర్పడితే తెలంగాణకి ఏం కావాలనే దాన్ని ఆయన ప్రిపేర్డ్ హిస్ బ్లూ ప్రింట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఓవరాల్ డెవలప్మెంట్ చాలా అన్ని రంగాలు హోలిస్టిక్ డెవలప్మెంట్, ఏదో ఒక సెక్టర్ని మనం డెవలప్ చేద్దాం అని, ఏదో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డెవలప్ చేస్తాం అనుకోకుండా అందరికీ దీన్ని సంపద పెంచి పేదలకు పంచాలి, దాన్ని స్టేట్ ఎకానమీ వైబ్రెంట్గా ఉండాలి, అన్ని రంగాల్లోని తెలంగాణ ముందుండాలనే ప్రక్రియ మొదలుపెట్టుకొని ఆయన అనౌన్స్ చేయకుండానే ప్రారంభించినవి 5 రెవల్యూషన్స్, 5 విప్లవాలు. మీరు ఇందాక అడిగిన ప్రశ్న గ్రీన్ రెవల్యూషన్, ఇది ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. సో ఆ గ్రీన్ రెవల్యూషన్ని వేరే నాచ్కి తీసుకెళ్లారు ఆయన. పంటలు, వ్యవసాయ రంగం మీద చాలా తీవ్రంగా దృష్టి పెట్టి అది ఎలా మారిందంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. 1.44 కోట్ల ఎకరాలు ఉండేది వ్యవసాయ భూమి తెలంగాణలో.
అది 2.10 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 80 ల్యాక్ ఏకర్స్ యాడ్ అయింది 22-23కి. 49 లక్షల ఎకరాల్లో వరి పండేది. అట్లాంటిది 98 లక్షల ఎకరాలకు మార్చారు. అంటే కోటి ఎకరాల మాగాణం అనే స్లోగన్ తీసుకొని కోటి ఎకరాల్లో వరి పండించే దానికి ఫెసిలిటీ ఏర్పాటు చేయగలిగారు. 68 లక్షల మెట్రిక్ టన్నులకు వరి పండేది, ధాన్యం పండేది తెలంగాణలో 2014-15 కాలంలో. అది 22-23కి వచ్చేటికి 3.5 కోట్ల మెట్రిక్ టన్నులకి అయింది. ఎలా అయింది? ఇరిగేషన్. 2 పెద్ద ప్రాజెక్టులు నిర్మించారు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఫేజ్ 1 ఓపెన్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 45 లక్షల ఎకరాలు కొత్తగా ఇరిగేషన్లోకి వచ్చింది. కాళేశ్వరం ఇస్ అ మ్యాగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్. దాంతో చాలా నీరు స్టోర్ చేయగలగటం, దానిలోంచి ఒక 2 TMC ప్రస్తుతానికి ఎత్తిపోస్తున్నారు. 3వ TMCకి పర్మిషన్లు అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అది పెండింగ్లో ఉంది. 3వ TMC కూడా వస్తే 3 TMCల నీళ్లు ఎత్తిపోస్తారు. 650 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తారు. గోదావరి కింద నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. మనకి తెలంగాణ కొంచెం హయ్యర్ ప్లేన్లో ఉంటుంది, అని చేత ఎత్తిపోస్తారు. దానికి కొంత ఖర్చు అవుతుంది, విపరీతంగా ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. అయితే అయింది, మొత్తానికి రైతు బాగుపడతాడు. ఇవాళ ప్యాడీ సర్ప్లస్ స్టేట్ అండి తెలంగాణ. దేశంలో ప్యాడీ ఎక్కడ కావాలన్నా, ఏ అవసరం ఉన్నా ప్యాడీ ఇవ్వగలిగే స్థితిలో తెలంగాణ ఉంది. అండ్ తెలంగాణ ఈజ్ పంజాబ్ దాటి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టాటిస్టిక్స్లో పంజాబ్ వాజ్ ది హయ్యెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ది కంట్రీ. అట్లాంటిది పంజాబ్ను కూడా దాటి ఇప్పుడు తెలంగాణ ఇది నెంబర్ 1 ఇన్ ప్యాడీ ప్రొడక్షన్. దానికి కారణం ఇగో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి. దాంట్లో ఒక 12,30,000 ఎకరాలు ఇరిగేషన్లోకి వస్తుంది పాలమూరు రంగారెడ్డి కింద. సో ఇది కాంప్లిమెంట్ చేసే ఇరిగేషన్, దీన్ని కాంప్లిమెంట్ చేస్తుంటే ఎనర్జీ సెక్టర్, ఈ 5 విప్లవాలు మీకు చెప్పే ముందర ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యం. ఎనర్జీ లేకపోతే ఫార్మర్స్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచారు. కాళేశ్వరం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా పెరిగింది. తెలంగాణలో ఇది ద హైయెస్ట్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉన్న స్టేట్ ఇప్పుడు. ఇంతకు ముందర తెలంగాణ ఒక ఎడారి లాంటి ప్రాంతం. 10 ఏళ్ల కిందటే ఎప్పుడో కాదు. అట్లాంటిది దాన్ని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచారు. ఎట్లా పెంచారు? ఈ పెద్ద ప్రాజెక్ట్ వలన, స్టోరేజ్ వలన వాటర్ కిందకి సీపై గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగటం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ దృష్ట్యా గ్రౌండ్ వాటర్ మీదనే వ్యవసాయ ఆధారం ఉంటుంది. కొత్తగా వీళ్ళు ఇరిగేట్ చేసిన ఏరియా 45 లక్షల ఎకరాలు అయితే ఈ గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి జీవించే పంటలు చాలా ఉన్నాయి. రైతులందరూ దాని మీద ఆధారపడతారు. సో వాళ్ళు ఆ పంట పండించాలంటే వాళ్ళకి కరెంట్ కావాలి. కరెంట్ కావాలంటే కేసీఆర్ ఒక నినాదం పెట్టుకున్నారు. అంతకు ముందర 4 గంటలకు ఇచ్చి 9 గంటలకు, పోనీ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 9 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పాడు. ఆ 9 గంటల కరెంటు ఏ టైంలో ఇవ్వాలి? అర్ధరాత్రి ఇచ్చేవాళ్ళు. అలా ఇవన్నీ పాము కాటు మరణాలు, రాత్రిపూట పొలంలోకి వెళ్ళినప్పుడు కరెంట్ షాకులు, వీటన్నిటి వల్ల చాలా ఇబ్బందులు వచ్చేవి. ఎలక్ట్రిక్యూషన్ వల్ల జనం చచ్చిపోతుండేవాళ్ళు. సో ఈ అర్ధరాత్రి ప్రక్రియ కాకుండా ఇది వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేటట్టుగా రైతుకు అనుకూలంగా, అంటే రైతు ఏ సమయంలో తనకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో తనకి ఎలక్ట్రిసిటీ అవైలబుల్గా ఉండాలి. కొంతమందికి పగలు అవైలబుల్గా ఉంటుంది, కొన్ని పంటలకి ఆ టైంలో చేయవలసి ఉంటుంది, కొన్ని పంటలకి రాత్రిపూట చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్స్ మన దగ్గర యావరేజ్గా 2.7 ఎకరాలండి ఒక్కొక్క రైతుకి ఉండే ల్యాండ్ హోల్డింగ్ తెలంగాణలో. పెద్ద రైతులు కొంతమంది ఉంటారు, ఒక 3-4% మంది ఉంటారు. మిగతా 95-96% మంది చిన్న రైతులు, చిన్న సన్నకారు రైతులు. వీళ్ళకు ఉండే ల్యాండ్ హోల్డింగ్స్లో వాళ్ళకి ఉన్న 3 ఎకరాలు తడవడానికి ఎంత పవర్ కావాలి? సో 24 గంటలు ఉచిత కరెంట్, క్వాలిటీ పవర్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. 24 గంటల కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక పెద్ద సమస్య. సో వచ్చి రాగానే ఆయన ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో మాట్లాడి, వచ్చే కంటే ముందే మాట్లాడుకుని
ఛత్తీస్గఢ్లో పవర్ అవైలబుల్గా ఉందని కొంత ఎక్కువ డబ్బులు అయినా కానీ ఖర్చు పెట్టి కొన్నాడు. కొన్ని అక్కడి నుంచి దాన్ని డైవర్ట్ చేసుకుంటూ వచ్చాడు తెలంగాణకి. చేసుకొస్తూ మనం సెల్ఫ్ సఫిషియన్సీ సాధించాలనే ప్రక్రియలో భాగంగా మీరు యూ వోంట్ బిలీవ్ 7,778 మెగావాట్లు వాజ్ ది ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ ఇన్ 2013-14. ఏమండి అది ప్రస్తుతం 18,567 మెగావాట్లు, అంటే మోర్ దెన్ డబుల్, ఆల్మోస్ట్ 220% గ్రోత్ సాధించారు పవర్ ప్రొడక్షన్లో. అండ్ రేపు ఇన్ అనదర్ 1 year తెలంగాణ విల్ ప్రొడ్యూస్ 26,000 మెగావాట్స్. అంటే ఇంకో 2 పెద్ద అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ 4,000 మెగావాట్లు ఉత్పత్తి చేసేవి. అది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అండ్ ఆల్సో థర్మల్ పవర్, ఇవన్నీ కూడా కలుపుకొని అన్ని రకాల పవర్ ప్రొడక్షన్ మెథడ్స్ కలుపుకొని 26,000 మెగావాట్ల పవర్ ప్రొడ్యూస్ చేయడానికి స్టేజ్ సెట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ 18,600 మెగావాట్లు వస్తుంది. సో 24 hours ఫ్రీ పవర్ ఇవ్వగలిగారు. అంటే ఇప్పుడు తెలంగాణలో మామూలుగా ఫర్ డొమెస్టిక్ కన్సంప్షన్ ఆల్సో 24 hours పవర్, ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కూడా 24 hours పవర్. ఎక్కడ పవర్ కట్స్, పవర్ షట్ డౌన్స్ లేవు. అండ్ తెలంగాణ ఈజ్ ఆల్సో ఏ పవర్ సర్ప్లస్ స్టేట్ టుడే. నెక్స్ట్ ఇయర్కి తెలంగాణ విల్ బి ఏబుల్ టు సెల్ పవర్. అంటే వాళ్ళ ఉన్న ప్రొడక్షన్ నీడ్స్ వాడుకుంటూ తీర్చుకుంటూ బయటకు కూడా అమ్మగలుగుతారు దాన్ని. అదొక సెక్టర్ గట్టిగా కాన్సన్ట్రేట్ చేశారు. వీటి వల్ల ఆయన ఈ హరిత విప్లవం మీద గట్టిగా ఫోకస్ చేసి, ఇందాక నేను మీకు చెప్పినట్టు కల్టివబుల్ ఏరియా బాగా పెరిగింది, ధాన్యం ప్రొడక్షన్ పెరిగింది, కాటన్ పెరిగింది. కాటన్ దేశంలో 2వ స్థానంలోకి వచ్చింది. అన్ని రకాల పంటలు లబ్ధి పొందినాయి ఈ హరిత విప్లవం వల్ల. ఇది రెండోది పాల విప్లవం, మిల్క్ ప్రొడక్షన్. మిల్క్ ప్రొడక్షన్ ఈజ్ క్రూషియల్. రైతుల యాక్టివిటీలో పాల ఉత్పత్తి అనేది ఒక ప్రధానమైనటువంటి వ్యాపకం, జీవనాధారం. సో ఈ ప్రక్రియలో తెలంగాణలో సుమారుగా 50% డెవలప్మెంట్ తీసుకొచ్చారండి 2014కి. ఒక లాస్ట్ ఇయర్కి ఫైనాన్షియల్ ఇయర్ లెక్కేసుకుంటే లాస్ట్ ఇయర్కి 50% డెవలప్ అయింది. అదేంటంటే 14లో 42 లక్షల టన్నులు ఉండేది పాల ఉత్పత్తి, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. ఇప్పుడు అది సుమారుగా 62 లక్షలు అయింది. అంత ప్రొడక్షన్ పెరిగింది 21-22 నాటికి. లాస్ట్ ఇయర్ లెక్కలు ఇంకొంత యాడ్ చేస్తే అది ఆల్మోస్ట్ ఇంకొక 10% పెరుగుతుంది. అంత గ్రోత్ సాధించారు. అండ్ ఆ యాక్టివిటీలో ఉన్న వాళ్ళందరికీ ఆర్థిక స్వావలంబన ఏర్పడింది. పాల సేకరణ ధర పెరిగింది, మిల్క్ ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేసే రైతుల ఆర్థిక పరిస్థితులు బాగుపడ్డాయి. తర్వాత ఎల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ పామ్ ప్రొడక్షన్. ఆయిల్ పామ్ ప్రొడక్షన్లో 14-15లో 58,000 మెట్రిక్ టన్నులు ఉండేది ఆయిల్ పామ్. అది ఇప్పుడు 2,10,000 మెట్రిక్ టన్నులకు మారింది, పెరిగింది. అండ్ ఆయిల్ పామ్ ఈజ్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ నౌ. తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. అలాగే అన్నింటిలోని స్వయం సమృద్ధి సాధించడం అనేది ఒకటైతే, ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎల్లో రెవల్యూషన్, ఇప్పుడు మీకు 3 కలర్స్ చెప్పాను నేను. గ్రీన్ రెవల్యూషన్ చెప్పాను, వైట్ రెవల్యూషన్ మిల్క్ గురించి చెప్పాను, ఎల్లో రెవల్యూషన్ ఆయిల్ పామ్ గురించి చెప్పాను. నీలి విప్లవం అసలు ఇది ఒక నిజంగానే పెద్ద విప్లవం అండి ఇది. ఈ నీలి విప్లవం ఏంటంటే, మనం చాలామంది చేపలు కన్స్యూమ్ చేసేవాళ్ళు, చేప తినాలనుకునేవాళ్ళు, వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది ఆ భీమవరం నుంచి, ఏలూరు నుంచి, ఎక్కువగా భీమవరం నుంచి, ఏలూరు నుంచి, నెల్లూరు నుంచి, సీ ఫుడ్ అయితే విశాఖపట్నం నుంచి తెప్పించుకునేవాళ్ళు. కొంత కాకినాడ, మచిలీపట్నం నుంచి వచ్చేది, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేది. అట్లాంటిది వీళ్ళు దాన్ని ఇక్కడ అత్యధిక సంఖ్యలో బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్, ముదిరాజులు, గంగపుత్రులు, ఈ 2 కమ్యూనిటీస్ చాలా పెద్ద నెంబర్లో ఉంటారు. చాలా పాపం వాళ్ళు చాలా పావర్టీ స్ట్రికెన్. వీళ్ళను ఎట్లైనా అభివృద్ధి చేయాలా, వీళ్ళను ఎకనామిక్ యాక్టివిటీలో వీళ్ళని భాగస్థులు చేయాలంటే ఏం చేయాలి?
అని ఆలోచన చేసి ఎట్లయినా ఈ వాటర్ బాడీస్ క్రియేట్ అయినాయి. మన పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం, గోదావరి ఎక్కడో లోయలో కాకుండా ప్లెయిన్స్ మీద ప్రవహించడం ప్రారంభించింది. మరి ఆ వాటర్ని ఎందుకు వేస్ట్ చేయాలి? వీటన్నింటినీ వాడుకొని, అండ్ ఎప్పుడైతే ఈ 2 ప్రాజెక్టులు మొదలైనయో, ఈ కాళేశ్వరం మొదలైన కాడి నుంచి ఒకటే అదృష్టం, వానలు పడ్డాయి, సకాలంలో వానలు పడ్డాయి. రెండోది మిషన్ కాకతీయ అని చెప్పి ఆయన ఒక స్కీమ్ పెట్టి చెరువులు పూడిపోయినవన్నిటినీ పూడికలు తొలగించి డీసిల్టింగ్ చేసి చెరువుల నిండు కుండల్లాగా చెరువులు ఉండేటట్టుగా మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు అభివృద్ధి చేశారు. వీటన్నిటి వలన చేపలకి నివాస స్థలం ఏర్పడింది. సో ఒక పెద్ద కార్యక్రమంగా కొన్ని లక్షల చేపల సీడ్లింగ్స్ నీళ్లలో వదిలి చేపలు పెంచి దాన్ని ఒక ఇండస్ట్రీగా డెవలప్ చేశారు. ఎప్పుడైతే చేపల ప్రొడక్షన్ పెరిగిందో ఫిషరీస్ ఇండస్ట్రీస్ పెరిగినాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగి చేపలు, రొయ్యలు ప్రొడక్షన్ వచ్చేసి తెలంగాణలో, నేను బాగా రీసెర్చ్ చేసుకుని వచ్చాను ఈ పాయింట్, ఫిష్ ప్రొడక్షన్ వచ్చేసి 2,68,000 టన్నులు ఉండేది 14లో. దీంట్లో 2,06,000 టన్నులు చేపలు, ఒక మిగతా బ్యాలెన్స్ ఏమో రొయ్యలు. 2.6 లక్షలు చేపలు, 0.08 lakh టన్స్ రొయ్యలు ఉండేవి. ఇది 14-15లో పరిస్థితి. ఇప్పుడు 3.90 లక్షలకి పెరిగింది వీటి ప్రొడక్షన్. దాదాపుగా 50% పెరిగింది. 50% పెరిగి దాని తలక ఎకనామిక్ వాల్యూ విల్ పుట్ ఎ ప్రైస్ ట్యాగ్ టు దాట్. 2,637 కోట్లు ఉండేది ఈ ఫిషరీస్ యాక్టివిటీ 14లో. ఇప్పుడు అది 5,860 కోట్లు అయిందండి. అంటే డబల్ అయింది. 70% డబల్ అయింది. డబల్ దాటిపోయింది. 120% పెరిగింది. ఇప్పుడు 2,600 crores కాస్త 100% అంటే 5,200. ఇప్పుడు 5,800 crores అయింది. అంత పెద్దదైంది ఇండస్ట్రీ, ఫిషరీస్ ఇండస్ట్రీ. అన్ని రంగాల్లోనూ ముదిరాజు కమ్యూనిటీ వాళ్ళు, గంగపుత్రులు వాళ్ళు కాకుండా ఫిషరీస్ ఇండస్ట్రీస్, దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంత పెరిగినాయి. ఇది ఎవరు లెక్క వేయడం లేదు. వేయాలి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఇవి ఎక్కడో అమెరికాలో ఉండవు. ఈ వీటి తాలూకు ఉద్యోగాలు ఎక్కడో అక్కడే ఉంటాయి, మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇక 5వది పింక్ రెవల్యూషన్. పింక్ రెవల్యూషన్ అంటే మాంసం ఎగుమతి. కేసీఆర్ గారు గొల్ల కుర్మలకి వాళ్ళకి ఈ గొర్రెలు పంపిణీ చేస్తుంటే అందరూ ఫస్ట్లో నవ్వారు. ఏమిటి గొర్రెలు పంపిణీ చేస్తున్నాడు, ప్రజలను గొర్రెలు చేసేస్తున్నాడు, అది కాదు. ఎప్పుడైతే గొర్రెలను పంచడం ప్రారంభించాడో ఆయన మాంసం ఎగుమతి అనే దృష్టితోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. పెడితే 2012 నుంచి 19 వరకు 12.8 మిలియన్ ఉండేవి. 12.8 మిలియన్ ఉండేది. సుమారు 20 మిలియన్లు అయిందండి 2019 కల్లాను. ఓకే. దీంట్లో కోడిగుడ్ల సంఖ్య పెరిగింది, కోడిగుడ్ల ప్రొడక్షన్ పెరిగింది, ఎగ్ ప్రొడక్షన్. అండ్ నౌ తెలంగాణ ఈజ్ అ మీట్ ఎక్స్పోర్టర్. తెలంగాణ ఈజ్ అ మీట్ ఎక్స్పోర్టర్ అంటే దాని తాలూకా ఎకనామిక్ యాక్టివిటీ భారీగా పెరిగింది. ఇక్కడ కన్స్యూమ్ చేయంగా మిగిలింది కదా ఎక్స్పోర్ట్ చేసేది. సో చాలా ఇక్కడ కన్స్యూమ్ చేసేదానికంటే అనేక రెట్లు ఎక్కువ మీట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్ అండ్ పింక్ రెవల్యూషన్. ఈ మాంసం ఎగుమతిని పింక్ రెవల్యూషన్ అన్నారు. అన్ని రంగాల వాళ్ళకి సంబంధించిన, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన యాక్టివిటీ ఇది. ఒక్కొక్క దానిలో కొంతమంది వ్యవసాయదారులు, పాల ఉత్పత్తిలో ఉండేవాళ్ళు, అగ్రికల్చర్లో ఉండేవాళ్ళు, ఇలా అన్ని సెక్టర్స్ ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ జరిగిందండి ఇది. అండ్ దీనివల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. ఎకనామిక్ యాక్టివిటీ పెరగడం అంటే ఉద్యోగ అవకాశాలు పెరగడం, ఉపాధి అవకాశాలు పెరగడం, జేబులో 4 రూపాయలు ఉండడం.
ఇది ఇదే సిస్టమ్ ఇలాగా కొనసాగితే విత్ మోర్ ఇంపెటస్ ఇంకా తెలంగాణ ఇంకా చాలా ఇంకా అభివృద్ధి అవుతుంది. సో ఈ 5 రెవల్యూషన్సే కాదు సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో వైట్ కోట్ రెవల్యూషన్, వైద్య రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. వైద్య కళాశాలలు కూడా ఈ మధ్య ఇంకా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మనకు ప్రైవేట్ సెక్టర్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ ఇంచుమించు సమానంగా ఉన్నాయండి. ఇంతకుముందు ప్రైవేట్ సెక్టర్లో మాత్రమే వైద్య కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బీబీ నగర్లో ఉన్న ఎయిమ్స్తో కలుపుకొని 5 మెడికల్ కాలేజీలు ఉండేవండి. కేవలం 5 మెడికల్ కాలేజీలు. సో ఉస్మానియా, గాంధీ, వరంగల్ కాకతీయ, నిమ్స్ అండ్ దెన్ ఈ ఎయిమ్స్ ఇవి ఉండేవి. అవన్నీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రతి జిల్లాలోనే ఒక మెడికల్ కాలేజీ రావాలా అని ఆయన ఒక విజన్ పెట్టుకొని ఇప్పటికి 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీ ఉంది అంటే ప్రతి దానికి ఒక 500 to 700 బెడ్ హాస్పిటల్ అటాచ్డ్గా ఉండాలి, టీచింగ్ హాస్పిటల్. సో అన్ని హాస్పిటల్స్ అటాచ్ అయినాయి. బస్తీ దవాఖానాలు పెట్టి డాక్టర్లను పెట్టి ఎక్కడికక్కడ లోకల్గా వైద్యం అందించగలుగుతున్నారు. డయాలిసిస్ సెంటర్స్ పెట్టారు. ఇది డయాలిసిస్ మూత్రపిండాల వ్యాధి అనేది చాలా భయంకరమైన వ్యాధి. దాని దగ్గర చాలా కాస్ట్లీ అట్లాంటిది ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాలి. అలాంటిది డయాలిసిస్ సెంటర్స్ పెట్టారు ఇప్పుడు ఫ్రీగాను ప్రజలకి, ఎక్కడ పడితే అక్కడ పెట్టారు అవి. ఆ తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు ఓవర్ నైట్ ఒక స్పోర్ట్స్ హాస్టల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా డెవలప్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి 4 కార్నర్లలోనూ 4 హాస్పిటల్స్ వస్తున్నాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇది కాక మళ్ళీ ఒక 5,000 కోట్ల రూపాయలతో నిమ్స్లో ఒక పెద్ద ఫెసిలిటీ 1,200 పడకల ఫెసిలిటీ ఒకటి మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ ఈజ్ ది ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం హబ్. వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటుంటారు. ఆరోగ్య తెలంగాణ అనుకోండి, ఆరోగ్య తెలంగాణ, అది ఆహార తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ. అలాగా ఇది కూడా సక్సెస్ఫుల్గా మెడికల్ కాలేజెస్ చాలా బెనిఫిట్. ఎందుకంటే ఎక్కడికక్కడ మెడికల్ సీట్ ఆస్పైర్ స్టూడెంట్స్ ఏ జిల్లాలో వాళ్ళకి ఆ జిల్లాలో సీట్ వస్తుంది. మెడికల్ సీట్ల కోసం ఇంతకు ముందు వేరే రాష్ట్రం దేశం కూడా వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అండ్ మనకు కావాల్సిన బేసిక్ డాక్టర్స్ ముందు తయారవుతారు. గ్రాడ్యువల్గా అక్కడ కూడా స్పెషాలిటీ కోర్సెస్ వస్తాయి, సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ వస్తాయి, పెద్ద డాక్టర్లు తయారవుతారు. ఇది విజన్తో చేసే పని. ఇవాళ ఎంబీబీఎస్లో జాయిన్ అయిన మనిషి డాక్టర్ అవ్వడానికి 5.5 ఏళ్ళు పడుతుంది. ఆ మనిషి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎర్న్ చేయడానికి ఇంకో 3 ఏళ్ళు పడుతుంది. సూపర్ స్పెషాలిటీ డిగ్రీ ఎర్న్ చేయడానికి ఇంకొక 2 ఏళ్ళు పడుతుంది. అంటే 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఈ మధ్యలో సీట్లు రావాలి ఎంట్రన్స్ రాస్తేను. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా ఎక్కువ సీట్లు, ఎక్కువ కాలేజీలు ఉండడం వలన ఎక్కువ సీట్లు క్రియేట్ అయ్యి ఎక్కువ మందికి ఆపర్చునిటీ క్రియేట్ అయితే డాక్టర్లు అవైలబుల్గా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. అంతే ఇదండి. సో ఈ రెవల్యూషన్స్ అన్నీ కలుపుకుంటే మన తెలంగాణ జిఎస్డిపి ఈ రేటు కూడా చాలా, జిఎస్డిపి తెలంగాణ ఏర్పడినప్పుడు భారతదేశానికి 4.1% ఉండింది. ఇప్పుడు అది 4.8% అయింది. 4.8% మీరు ఎలా ఫ్యాక్టరింగ్ చేస్తారంటే అప్పుడు దేశం తాలూకు ఎకానమీ సిచ్యువేషన్ 10 ఏళ్ల కిందట ఇప్పుడు ఏ స్థితికి వచ్చింది? ఆల్మోస్ట్ 1% పెరిగింది, 1 percentage point పెరిగింది. ఇట్స్ వెరీ బిగ్ అచీవ్మెంట్. తెలంగాణ దేశంలో మొదట 5 రాష్ట్రాల్లో ఒకటి ఫర్ కంట్రిబ్యూటింగ్ టు ది నేషనల్ ఎకానమీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కలిపి ఇవన్నీ మ్యాక్రో ఎకనామిక్స్ అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తాయి, అర్థం చేసుకోవద్దు అనుకునే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనేది స్లోగన్ కాదు, ప్రాక్టికల్గా చేసి చూపించారు. సో ఫైనల్గా ఇలాగే ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలి అని అంటే నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటారా సాయిశేఖర్ గారు? అంటే స్టేటస్ కోయిజం కాదు అనుకోకండి, కానీ ఒక పని ఎవరో ఒకటి చేస్తున్నారు, ఒక పద్ధతిలో వెళుతుంది. ఇది వెళ్ళకుండానో లేకపోతే ఏమీ చేయకుండానో అసలు తెలంగాణ డీలా పడిపోయి చాలా పల్లె కన్నీరు పెడుతుంటే అప్పుడు మనకు మార్పు అవసరం. ఇప్పుడు మార్పు ఎందుకు అవసరం అండి? అవసరం లేదు. ఈ జరుగుతున్నది ఇంకొంచెం యాక్సిలరేటెడ్గా జరగాలంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు, 70 మార్కులు వస్తాయి, భలే చదువుతున్నారు అబ్బాయి అని మాస్టర్ అంటే, టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ అంటే ఇంకొంచెం బాగా చదివి 70 మార్కులు 80 మార్కులు గానో 90 100 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
నీకేమి రాదు, నువ్వు 70 మార్కులు వాడివే, నీకు యు ఆర్ లాగింగ్ బిహైండ్ అంటే వాడు 70 వాడు 60కి పడిపోతాడు. సో ఓటు వేసే ప్రజలు కూడా తల్లిదండ్రుల్లాగా ఆలోచిస్తారని నా విశ్వాసం. అది వాళ్ళు నువ్వు బాగా పనిచేస్తున్నావు అబ్బాయి అని కేసీఆర్ అంటే ఇంకా బాగా పనిచేస్తాడు, ఇంకా ఎక్కువ యాక్టివిటీ మొదలవుతుంది. రైట్. నువ్వు కాదు అని అనుకుంటే మరి అది వాళ్ళ తాలూకా అంటే ఏమండి ఎవరి తలరాతలు ఎవరు మార్చలేరు, ఎవరిది వాళ్ళే రాసుకోవాలి. ఐ థింక్ తెలంగాణ తలరాత మనం రాసుకోవాలని నడుము కట్టాడు ఆయన. కాబట్టి వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్రెడీ ఫర్ ద లాస్ట్ 10 years అది కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉన్నదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి. ఇది రాష్ట్రంలో 6 విప్లవాల అభివృద్ధిపైన సాయి శేఖర్ గారి విశ్లేషణ. సైనింగ్ ఆఫ్.